జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆగండి, మీరంతా ఎవరు? వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా? అవును. నేను చెప్పేది వినండి. మా నాన్న క్షత్రియుడు, మా అమ్మ క్రిస్టియన్, మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నా తమ్ముడు రెడ్డివారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నా జాతి ఏంట్రా? ఆటోలరా, ఆటోమేటిక్ తెలుస్తుంది. కోడ్నేనా? క్షమించండి మావయ్య, ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అందుక మొహం ముడుచు కూర్చున్నావు? మీ నాన్న తిట్టినది కదా? ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానపరచాలి. నా చదువు ఆపకుండా చూడాలి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నాకు నచ్చాడనుకో, కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొడుకుతాడు. సరే, వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే, అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి. అందుకు మీరేం ప్రయత్నించారు? రెండు రిబ్ బోన్, కాలర్ బోన్, యాంకిల్ అండ్ జా దెబ్బతిన్నాయి. పైగా లోగాయం ఒకటి. ప్రాణాలు దక్కటమే అదృష్టం. మాట్లాడకుండా ఉంటే మంచిది. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇవి విజిటింగ్ హౌస్ కదమ్మా, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, మా ఊరి పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా. ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి. ఆ ఒక్క నిమిషం 5 నిమిషాలుగా మార్చుకోండి. ఇలారా. ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా? లేదు లేదు, చూస్తే చంపేరు. అత్తయ్య, ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను. మేం తెలుగు వాళ్ళం, నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను. ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది? భయంగా ఉంది. మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది. అమ్మ దేవుడు, నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి? మన ఊరేం కావాలి? ఏమ్మా, నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని కట్టిపడేయగలరా? అది నీ వల్లే అవుతుంది అత్తయ్య. నువ్వు క్షేమంగా ఉండాలి. కానీ నా పట్ల చిన్న తప్పుంది. ఏంటి? అమ్మంటుండేది, ఒట్టి రోటిని రుబ్బకొడితే గంగా, నీకు రాబోయే అత్తగారికి కీడని. చిన్నప్పుడు కావాలని రుబ్బేదాన్ని. ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో. అది సరేనమ్మా, అత్తగారి గురించి చెప్పావు. మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు. దానికి రోలు రోకలు చాలదు, పెద్ద పలుగు పార్లే కావాలి. నేను గంగా, కూర్చో కూర్చో. ఎందుకమ్మా భయపడతావు? నాకు నీ మీద ఎందుకమ్మా కోపం? నాకు మీ నాన్నంటేనే పడదు, అంతే. వాడు అంత చెడ్డవాడేం కాదు. కాకపోతే ఎప్పుడన్నా కాస్త తిక్కరగితే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా. ఈ కుంక నీ చేత్తోనే మీ అత్తకి పెట్టు, అలాగే నువ్వు పెట్టుకో. అమ్మా తల్లి. వస్తానత్తయ్య, వస్తాను. గంగా, నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా. చాలా సంతోషం. కానీ నీ మాట, నవ్వు, నీ హద్దు అంతవరకే. నీ జానతనంతో నా కొడుకును వల్లో వేసుకోవాలనుకున్నావో
ఎక్కడికి పోయి తగలడ్డా శివ? లాయర్ గారు, టైం ఎంత అయింది? మీ చేతి ముందు కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు. వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, చండాలుడు. రే శివ, ఎక్కడ మీ వకీల్? వేరే కేసు విషయమై పాండిచ్చేరి వెళ్ళారు. మరి నా బెయిల్ అప్లికేషను? నన్ను పంపారు. నిన్న వచ్చిందారనే వెళ్ళు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా, లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా? లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర? ఆ? నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే. తెలుసా నీకు? ఉం? అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు. నేను నమ్మను కూడా. ఇలా చూడండి, నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు, వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని. మీకు ఈ కేసులో నేను వకాల్తా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి, వెళ్ళిపోతాను. లేదా నా పని నన్ను చేయనివ్వండి. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రయత్నం వృధా అయ్యింది. ఇదంతా ఆ శివగాడి వల్లే. బాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు. నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు. నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను. పెళ్లి కొడుకు మరెవరో కాదు, ఇడిగో మీ ముందు నుంచున్నాడే, మీరు బయటికి తీసుకొచ్చిన నా పెద్దల్లుడే. మావయ్య, ఇలా రండి. ఏంటి మీరనేది? నాకు తెలుసు అల్లుడు, అసలు మొదటే గంగను నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు, మీరనేది పద్ధతి కాదు. నా పరువు కాపాడింది నువ్వేగా అల్లుడు. నా బిడ్డని తల్లికన్నా ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ తనకెవ్వరూ లేరు. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి. ఎవరు? మంగమ్మ.